నీ సేవకునికి ఆత్మనివ్వండి, నీ సేవకునికి నా ప్రభు నీ జ్ఞానాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి అయ్యా అని అందరూ బిడ్డలుగా మీరు ప్రార్థన చేస్తే దేవుడు నాలో నుండి మాట్లాడతాడు. అందరూ ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా చేయాలి. నువ్వు మాట్లాడాలయ్యా, మాతో మా అందరితో మాట్లాడాలి, నీ స్వరము మాకు వినిపించాలి యేసయ్యని అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. పరమ తండ్రి నీకే స్తోత్రాలయ్యా, నీ కనికరం చాలా ఉన్నతమైంది అయ్యా. ఈ నెలలో కూడా మీ పిల్లల మధ్యకు రావడానికి మీరు సహాయం చేశారు నాయన. పాటల్లో మహిమ తెచ్చుకున్నారు, ఆరాధనలో మీకు ప్రభావం కలిగి ఉంది, కీర్తనలే హెచ్చరించారు, సాక్ష్యాలయ్యా. ఎవరు నిన్ను మర్చిపోలేదయ్యా. నీ కుమారులు నీ కుమార్తెలు నాకు దేవుడు ఈమెయిల్ చేశాడని నేను ఘనపరిచాను నాయన. కనుక నీ బిడ్డల్ని ఇంకనూ బలపరచండి, ఇంకనేకమైన మేళ్ళు ఉపకారాలను మీరు అనుగ్రహించయ్యా. మరి అల్పుణ్ణయ్యా, సేవకుణ్ణి, బలహీన్ని నన్ను కనికరించి మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మతో అభిషేకించి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి, మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనము యాకోబు పత్రికలో ఒక మాట ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును. చూడండి, ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన అది. చూడండి, ఇక్కడ దేవుని దగ్గరంట, తండ్రి అయిన దేవుని దగ్గరంట ఒకటేమో ఏంటంట, అది పవిత్రత. రెండోదేమో నిష్కళంకమైన భక్తి. అర్థమవుతుందా? భక్తిలో పవిత్రమైనటువంటిది, నిష్కళంకమైనటువంటిది భక్తి అనేటటువంటిది కావాలి. ఇలాంటి పవిత్రము నిష్కళంకమైనటువంటి భక్తి అనబడేటటువంటిది ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడే కదా నిష్కళంకమైనటువంటి వధువు సంఘములో చేర్చబడతాడు. అది భక్తి అనేది ఆచారంగా మరి గుడికి వెళ్ళటం, రావడం, పోవడం, ఏదో రెండు మాటలు వినటం అనేటటువంటిది కాదు. భక్తి అనేటటువంటిది, దేవుని ఎడల భక్తి అనేటటువంటిది కేవలము ఒక భక్తి మాత్రమే. మనం కలిగి ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే అది ఆచారంగా మలచబడుద్ది. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో ఈ భక్తి మాత్రమే ఉన్నవాళ్ళు ఎవరంటే ఊరికి ఆచారంగా మతపరంగా జీవించేవాళ్ళు. మేము కూడా క్రైస్తవులమే, ఆదివారం గుడికి వెళ్తాం, క్రిస్మస్ పండగకి గుడికి వెళ్తాం, ఈస్టర్ పండుగకి వెళ్తాం, సమాధుల పండుగకి సమాధులకి వెళ్తాం. ఇది కేవలము ఆచారపరమైన భక్తి. కేవలం భక్తి అనేదే మనలో ఉంటే, మీరు వినండి, ఇప్పుడు మీరు లోకంలో చాలా చూస్తున్నారు. ఎవరెవరో క్రైస్తవుల్ని నిందించడానికి, అవమానించడానికి, విమర్శించడానికి గల కారణం ఏంటంటే ఈ నామకార్థ ఆచార సంబంధమైన ఈ భక్తులు, ఈ క్రైస్తవులు ఉండుట వలనే. వాళ్ళు ఏం చేస్తారు? దేవుడే కదా, ఆదివారం ఏమో ప్రేయర్ హాల్, ఆ తర్వాత ఏమో సినిమా హాల్ కదా.
ఇక్కడేమో మందిరంలో కనబడతారు, అక్కడేమో సారాయి కొట్టు దగ్గర కనబడతారు. చూడండి, ఇలాగూ డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, ఎలా పడితే అలాగా లోకస్తుల కంటే కూడా నీచంగా హీనంగా ప్రవర్తిస్తూ మళ్ళీ సంఘాల్లో వాళ్ళు సంఘ పెద్దలు కదా పెత్తనాలు చేసేవాళ్ళుగా ఉంటుంటారు. ఆ పాత నిబంధనలో అన్నాడు, మిమ్ములు బట్టే కదా అన్యుల మధ్యలో నా నామము దూషించబడతా ఉంది. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి కానీ దూషణ కలగకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు హింసిస్తున్నారు లేక దూషిస్తున్నారు క్రైస్తవులు అంటే ఇదిగో ఈ నామకార్థ క్రైస్తవులు అనబడేటటువంటి వారు ఉండబట్టి. కేవలం భక్తి మాత్రం అంటే అది ఆచారపరంగా ఉంటుంది, దాంట్లో ఒకటి లింక్ ఉండాలి. అదేనో చెప్పండి. భక్తితో పాటే ఉండాలి దేవుని భయము, భక్తితో పాటే ఉండాలి భయం ఉండాలి. భక్తితో పాటు దైవ భయం ఉన్నప్పుడు అది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యముల ప్రకారంగా ఇది పవిత్రతను కలుగా చేస్తుంది. ఉదాహరణకి ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ చూడండి, ఈ జోసెఫ్ యేసోబు అనేటటువంటి ఈ యవనస్తుడికి తప్పు చేయటానికి పాపం చేయటానికి కదా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆయన భక్తి కలిగినటువంటి వాడు. 12 మంది ఇంట్లో ఉంటే అన్నదమ్ములు, ఇతడు అందరికంటే కూడా దేవుడంటే భయము, భక్తి, పవిత్రత కలిగిన వాడు. ఈయన ఇంత మంచోడిని చూడండి, ఇంత మంచోడిని ఏం చేశారంటే వాళ్ళ అన్నలు కొట్టి గోతిలో పడేసి అమ్మేసేసారు. అక్కడ ఐగుప్తులో పోతిఫర్ అనేటువంటి ఆయన ఇంట పనోడుగా ఉన్నాడు. ఈయన పనోడుగా ఉన్నాడు. ఈ పనోడుగా ఉన్నప్పుడు ఇతడు మంచితనం, నమ్మకత్వం, పవిత్రతను చూసి ఆ పోతిఫర్ ఏం చేశాడంటే, ఇతడికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఇతడు చేత్తో ఏది చేస్తే దేవుడు దాన్ని సఫలం చేస్తున్నాడు కనుక మొత్తం మీద అధికారం ఇచ్చేసాడు. మొత్తం చూసుకొని ఆయన నువ్వు అన్నాడు. అందరికి పనివాళ్ళ మీద కూడా ఈయన అధికారం పెత్తనం చలాయిస్తున్నాడు. ఎప్పుడైనా సరే పవిత్రత, దైవ భయం అనేటటువంటిది ఉంటే వాడు దొంగ పని చేయడు, చెడ్డ పని చేయడు కదా, ఎవరిని కూడా మోసం చేయడు. ఈ అబ్బాయి ఏమో చక్కగా అందంగా ఉన్నాడు. అయ్యగారు పోతిఫర్ గారి యొక్క మిస్సెస్ ఆమెను ప్రేరేపించింది సైతాన్, బిడ్డలాగా చూసుకోవలసింది, చెడ్డ తలంపులు కలిగి చెడు కార్యం చేయటానికి ఒత్తిడి చేస్తూ ఉందన్నమాట. ఆయన ఒక మాట అంటాడు, అది ఒక్కటి చదువుదాం. అక్కడ 9వ వచనంలో అది ఇది మాట్లాడుకోవాలి. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, అది మాట, దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని. అర్థమవుతుందా? దేవునికి భయపడుతున్నాడు. దేవునికి ఏమంటున్నానా? అదే ఇది, ఈ పాపము దేవునికి విరోధమైనది, దేవునికి వ్యతిరేకమైంది అని దేవునికి భయపడి ఈ తప్పు పని చేయలేదు. అది ఇలాంటి భయం అనేది ఉండాలి భక్తిలో కదా. వాడు వెళ్తూ ఉంటాడు, బైక్ మీద వెళ్తూ ఉంటాడు, అక్కడ సిలువ కనపడుద్ది, ఇటు దండం పెడతాడు, టక్మంట కొద్దిగా దూరం వెళ్తాడు, నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు, తాకుతూ వెళ్ళిపోతాడు. ఆదివారం గుడికి వెళ్ళాలయ్యో నేను, భక్తుడు బయలుదేరాడు. ఆదివారం గుడికి మాత్రం వెళ్తాడు, హృదయం మాత్రం దేవునికి ఇవ్వడు. ఇంక అబద్ధమే, దొంగతనమే, పాడు పనులే.
ఏమండి, అందరూ నిజ క్రైస్తవులు కారు, అందరూ యేసయ్య నిజ భక్తులు కారు. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన వారు చాలామంది ఉన్నారు. అది భక్తులు కాదండి, మారు మనసు లేనివాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళని బట్టే అన్యుల మధ్యలో దేవుని నామము దూషించబడతా ఉంది. నాన్న 2వ తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3:5 ఏదో ఒక మాట అంటాడు పౌలయ్య తిమోతితో, పైకి భక్తి గల వారి వలె ఉండి, అది పైకి మాత్రం భక్తి, వాళ్ళలో ఏముండదు, భక్తిలో ఉన్న శక్తి ఉండదు. భక్తిలోకి శక్తి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావు, అంతే కదా. యేసోబు ఆ తప్పు పని చేయకుండా పారిపోయాడు, అయినా కూడా ఆమె గారు యజమానురాలు నింద మోపింది, బిడ్డ మీద నింద మోపింది. దేవుడు వదిలిపెట్టలా, పరిశుద్ధుల్ని దేవుడు వదిలిపెట్టడు. దేవుని ఎడల భయము కలిగిన వారిని దేవుడు ఏమాత్రం కూడా విడిచి పెట్టడు. ఆయన వారిని విడువడు, ఎన్నడు ఎడబాయడు. అందరూ ముసలాడైనా నాతో సహా ఈ భక్తిలో భయం అనేది ఉంటేనే కదా దేవుని కాపుదల, దేవుని తోడు, దేవుని నడిపింపు కదండి, దైవ విధానం, ఆలోచనలు వస్తాయి. ఈ భయం అనబడేటటువంటిది లేకపోతే దుష్టశక్తి ఆవరిస్తుంది. ఇక్కడ అంటాడు 2వ పత్రికలోని మరలా నాన్న 2వ అధ్యాయం 16లో ఒక మాట అంటాడు. 16 నుంచి మనం చదివితే ఈ 2వ అధ్యాయంలో తిమోతి రాజు 2వ పత్రిక, అపవిత్రమైన, చూడండి, అపవిత్రమైన ఒట్టి మాటలకు, అది దానికి ఎలాగుండాలి, అది భక్తిని, దేవుని భయముతో కూడిన భక్తి మనకు రావాలంటే అపవిత్రమైన ఒట్టి మాటలు కొన్ని ఉన్నాయి, చాలా పవిత్రమైనటువంటివి. వాటికి ఎలాగుండాలి, దేవుని పిల్లలు విముఖుడమై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా, చూసారా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. మీరు కూడా వినండి, మనుషులే, మనం కూడా భక్తులమే కానీ మనుషులం కదా, ఒక్కోసారి పిచ్చి పిచ్చి మాటలు వస్తుంటాయి. ఈ మాటలు రాకూడదు, బైబిల్ క్లియర్గా ఉంది. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. విస్తారంగా మాట్లాడుకోకూడదు. విస్తారంగా నువ్వు మాట్లాడుకునే దానికంటే విస్తారంగా మోకరించి ప్రార్థన చేసుకో. కొద్ది చదువు అనేది నీకుంటే, చదువు అనబడేటటువంటిది నీకుంటే విస్తారంగా బైబిల్ చదువుకో కదా, లేకపోతే విస్తారంగా స్తోత్రాలు చెల్లించు. ఆత్మ పొందుకొని భాషల వరం నీకుంటే చక్కగా ఏకాంతంగా తలుపేసుకొని భాషలతో, ఆత్మతో ప్రార్థన చేసుకో. కొన్ని విస్తారంగా ఉండటం వలన, చేయటం వలన ఆధ్యాత్మికతలో అధికమైన శక్తిని పొందుకుంటాం. విస్తారమైన మాటలు వస్తే దోషము ఉంటుంది. నేను చెప్పటంలా, మీరెవరెవరో బాగా మాట్లాడుతున్నారని చెప్పటం లేదు, వాక్యం చెబుతాను. తర్వాత ఏమంటున్నానే, ఇది 2:16 తర్వాత, కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో. చూడండి, ఇట్లాగా భక్తిహీనులైన వారు, చెడిపోయినటువంటి వారు కొంతమందిని చెబుతున్నాడు పౌలయ్య తిమోతితో, నానా వాళ్ళకి చాలా దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఈ చాడీలు కాదండి, లేకపోతే వేరు చేయాలని కాదు. అప్పుడే దావీదయ్య అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున. చాలా జాగ్రత్త. భక్తి జీవితం అనేది గొప్పది. అది వైట్ డ్రెస్ లాంటిది అన్నమాట. చిన్న చుక్కబడ్డా కూడా కనపడిద్ది. నువ్వు రక్షించబడ్డావు, ప్రభు రక్తంతో కడగబడ్డావు, హృదయ శుద్ధి కలిగి ఉన్నావు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నీకు ఉంది. ఈ భక్తి ఎప్పుడు పాడైద్దంటే, ఇదిగో ఈ ఒట్టి మాటల వలన, వ్యర్థమైన ముచ్చట్ల వలన,
కొంతమంది అంట వారిలో హుమేనీయును ఫిలేతును ఉన్నారు. వారు చూడండి, వీళ్ళు ఎలాంటి పనికి మానవులు అంటే సత్యం విషయము తప్పిపోయి. నాన్న వినండి, ఎంత చక్కగా చెబుతున్నాడు పౌలయ్య. కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. నువ్వు ఆ పునాదిలో నీ భక్తిని కాపాడుకొని జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నా. చూసారా, భక్తికి ఒక వెలుగు, ఒక విలువ, ఒక శక్తి రావాలంటే దేవుని ఎడల భక్తితో పాటు భయం కూడా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి భక్తి జీవితం, భయం లేకుండానే చాలామంది వాళ్ళ జీవితాలను పతనం చేసుకున్నారు. కీర్తనాకారుడు అంటాడు 36వ కీర్తనలో, 36వ కీర్తన మొదటి వచనంలో, భక్తిహీనుల హృదయములో అది అతిక్రమము. అది చూసారు, ఇక్కడ నాకెళ్ళి చూడండి. ఇక్కడ కొంతమంది ఎట్లాగా మిమ్మల్ని భక్తుల్ని మోసం చేస్తాడు అది కూడా చెబుతున్నాడు. భక్తిహీనుల, ఒక మైకు అక్కకి అండి, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె. ఈ భక్తిహీనులు ఉన్నారే హృదయములో అతిక్రమం అంటే ఏంటది? అతిక్రమం. అది నాన్న కొన్ని చాలా ప్రాముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి, మైక్ దగ్గర పెట్టుకోవచ్చు. చదువు. భక్తిహీనుల హృదయములో ఏంటంటే అది, తీసుకో మైకు, అతిక్రమం అంట. ఏంటది? అతిక్రమము. క్రమము కాదండి, మీరు వినాలి. ఈ దినాల్లో ఇలాంటి భక్తిహీనులు భక్తుల్ని చెడగొట్టేస్తున్నారు. వాళ్ళలో అక్రమము, అతిక్రమం ఉంటుంది. అక్రమం, అతిక్రమమే వాళ్ళు చెప్పేది. ఏం చెప్పాడు పాస్టర్ గారు? అదేం వాక్యం అసలు? ఏం చెప్పింది పాస్టర్? అదేం వాక్యం అసలు? చూడండి, అది కాదు. ఈ మధ్య ఒక బ్యాచ్ వెళ్ళింది అన్నమాట. అసలు ఏది సిద్ధపాటు వాక్యం, ఏది సిద్ధపాటు వాక్యం ఏదంట. సిద్ధపాటు అనేది ఎట్లా వస్తుంది? సిద్ధపాటుకు మెట్లు, అనుభవాలు ఏంటి? పరిశుద్ధత, ప్రార్థన, వినయము, విధేయత, నమ్మకత్వం, యథార్థత, ఇవి కదా సిద్ధపాటు. అక్కడ బుద్ధి లేని కన్యకలకి సిద్ధుల్లో ఏమి తక్కువైంది? అది తక్కువైన దానిని పరిపూర్ణం చేసుకుంటాం, లోటైన దాన్ని సమకూర్చుకుంటాం. ఇది దిద్దుబాటు కలిగి ఉంటే సిద్ధపాటు అనేది వస్తుంది. చూడండి, ఇది ఎట్లాగలుగుతుందంటే అతిక్రమము దేవోక్తి వలె ఇట్లాగా పడేస్తారు. చెప్పి ఒక ఆమె పడేసేసేస్తుంది ఇద్దరు. అతిక్రమం ఎట్లా బలుగుతుంది ఆమెకి? దేవోక్తి వలె. ఎలాగ ఏదైనా తోటలకి సర్పం వెళ్ళి అవ్వమ్మతో సంభాషించిందో అలాంటి పనికిమానులు వాళ్ళు. ద్రాక్ష తోట చెరిపే గుంట నక్కలు ఉంటారు. దేవుని సేవకుడు, సేవకురాలు తప్ప ఎవడొచ్చి మీకు బోధన, హితబోధన, అక్రమ బోధన చెప్పినా యేసు రక్తమే చేయము. వాళ్ళని నెట్టివేయండి. ఇక్కడ ఏమంటాడు? ఏం పలుకుందంట? అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అది దేవోక్తి వలె, ఒక ప్రవచనం లాగా పలుకుతారంటాడు మోసం చేయడానికి భక్తిహీనులు. ఇది మనం భక్తులు మీరు గ్రహించుకోవాలి. స్థితిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే క్రైస్తవ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నవి అదే. కొన్ని ఉన్నాయి. వీళ్ళు ప్రార్థనకి, ఉపవాసాలకి, విజ్ఞాపనలకు, ప్రేమతత్వానికి, ఇలాంటికి ప్రాధాన్యత ఎవరు తమ తెలివి, తమ జ్ఞానం, అక్షర సంబంధమైన జ్ఞానాన్ని ప్రదర్శించి అనేకులను తమ వైపు ఆకర్షింపజేసుకుంటున్నారు. ఉపవాసం ఎందుకు ఉండాలి? అందరూ ఎందుకు సమకూడాలి? మందిరాలు ఎందుకు కట్టాలి? ప్రార్థనలకు ఎందుకు వెళ్ళాలి? చూడండి, వంకరగా నియమం. వాక్యమేమో మానక సమాజంగా కూడుకోమంటున్నారు.
కదా అపోస్తుల బోధ యందును సహవాసమందును కదా ప్రార్థన యందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెక్క ఉండమంటే అసలు ఏ వద్దంటారు. ఇది ఎవరిని ఇంత మాత్రమే కాదండి, ఈ వ్యతిరేకులు నెగిటివ్ మైండ్ కలిగినటువంటి వారు 50వ కీర్తనకి వెళదాం. వీళ్ళు ఎంత భయంకరులు అంటే 50వ కీర్తన 16వ వచనం చదవండి. 50వ కీర్తన 16. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. దేవుడు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అరే ఎందుకురా భక్తుల్ని చెడగొడతారు మీరు, తాను చెడును కోతంట వనం వెళ్ళా. కొంతమంది భ్రష్టులైపోతారు. వాళ్ళు క్రమముగా బ్రతకటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఒక గద్దింపు మాట, ఒక దిద్దుమాటు మాట, ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ వాళ్ళకు వంట పట్టదు. ఏంటి నా గురించే ప్రసంగం చేశారు, ఏంటి నన్ను ఇట్ట అంటున్నారు, నన్ను ఇట్ట అంటున్నారు. బాగా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పొడిచినట్లుగా ఉంటుంది అన్నమాట వాక్యం. వాళ్ళు దిద్దుకోరు అన్నమాట. వాళ్ళతో దేవుడు ఇలాగా అంటున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించుటకు అది చూసారా, నీకేమి పని? నా కట్టడలను వివరించడానికి నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించిందేమి? చూసారా, వీళ్ళ మందిరాల్లోనే భక్తులుగా ఉంటారు. నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? నీ నోట వచించదా ఏమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? దిద్దుబాటు లేని బ్యాచ్. వీళ్ళకి దిద్దుబాటు భక్తులు ప్రార్థనలోనేమో కదా వైట్ డ్రెస్సులు వేసుకొని భక్తురాళ్ళలాగా కనపడతారు. అసలు దిద్దుబాటు అనేది ఒకటి ఉందే, అది వీళ్ళకి అసహ్యం. నువ్వు ఇట్లా దిద్దుకోవాలి, ఇట్లా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఇలాగ మనస్సాక్షి కలిగి ఉండాలి, ఇలాగ విధేయత కలిగి ఉండాలి, ఇలాగూ తగ్గింపు కలిగి ఉండాలని చెప్పినప్పుడు ఆ దిద్దుబాటు వాళ్ళకి అసహ్యం. అది ఎంత భయంకరులంటే వీళ్ళు, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు, అదండి వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. ఏంటి అక్కడ పద నేను కూడా వస్తున్నా, అలాంటిది. వారితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. చూడండి, ఈ చెడ్డోళ్ళు ఉంటారే బ్యాడ్ ఫెలోస్, వాళ్ళతో కూడా వీళ్ళు స్నేహం చేస్తారు. ఈవేళ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నామంటే భక్తి వేషం వేసుకొని నిజభక్తులైనటువంటి వారిని కూడా వారి ఒట్టి మాటలతో వాళ్ళని అనేక రీతులుగా బలహీనలు చేస్తారు. ఆ గుంపు కూడా ఒకటి ఉంది. అట యేసయ్య చెప్పాడు, మీ మధ్యలోకి ఇలాగున గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వస్తాయి. పౌలయ్య చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది కనుక వీళ్ళందరినీ మీరు గ్రహిస్తేనే మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకుంటారు. లేకపోతే భయము, లేకపోతే దైవ భయము, మీ భక్తిలో పవిత్రత అభివృద్ధి రాదు. దైవ భయం అంటేనే పరిశుద్ధతను కలుగా చేసేది. దైవ భయం అనబడేటటువంటిది ఒక అగ్ని లాంటిది కదా. అగ్ని ఎలాగూ బంగారాన్ని మేలిమి బంగారంగా చేస్తుందో, శుద్ధ సువర్ణంగా చేస్తుందో, దైవ భయము కూడా భక్తులను ఉన్నతమైనటువంటి భక్తులుగా తీరుస్తుంది. ఇది కంపల్సరీ. భయము అనేటటువంటిది భక్తులకు చాలా 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 అవసరం. అందుకంటాడు నాన్న, ఇక్కడేమో మీరు చదవద్దులే, ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తారు. యోబు గ్రంథంలోనేమో ఎక్కడేమో 22వ అధ్యాయం ఆది కాండంలోనేమో ఎందుకు నీవు దేవునికి భయపడివాడు అని అబ్రహామును గూర్చి ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెను తీయలేదు గనుక
నీవు దేవునికి స్తోత్రం, దేవునికి భయపడవాడవని ఇందువలన. చూసారా, అర్థమవుతుందా? అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. ఆయన ఎలాంటి వాడట? దేవునికి. అది భక్తి ఒట్టొట్టి భక్తి కాదు, అది వేషధారణ భక్తి కాదు, ఆచార భక్తి కాదు, ఏమండి, నటన భక్తి కాదు, అది ఒరిజినల్ భక్తి, భయముతో కూడిన భక్తి. కనుకనే దేవుని ఎడల సరైన భక్తి కలిగి ఉన్నాడు గనుక తన కుమారుని ఇవ్వటానికి కూడా వెనకాడ లేదు. అసలు ఆరంభంలోనే అబ్రామా, నీవు స్వజనులను, సొంత ఇంటిని, సొంత దేశాన్ని వదిలిపెట్టుకొని రమ్మన్నాడు. చూసారా, మన మారు మనసు పొందేటప్పుడు కూడా ఇక్కడ సొంత ఇల్లు కాదు, సొంత బంధువులు కాదు, ఇక్కడ మన ఆధ్యాత్మిక పరంగా ఇదివరకు ఉన్నటువంటి ఆ చెడు స్నేహితులను, చెడు స్వభావాన్ని, చెడు స్థితిని, వీటన్నిటిని కూడా విడిచిపెట్టి బయటికి రావాలి. ఇది దేవుడు చెప్పాడు, నేను మారాలి, బ్రతుకు సరి చేసుకోవాలి, నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి, ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు అని భయం కలిగి ఉండాలి కదా. యోబు గారి విషయంలో కూడా దేవుడే సాక్షిస్తున్నాడు. అతడు చెడుతనమును, అది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు యోబు భక్తుడు. ఈ భయము ఆయనలో ఉంది కనుకనే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునన్నట్లుగా దేవుని దూతలు బెటాలినే దిగేశారు. ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచిగా వేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన చేతులు కష్టాయుతాన్ని ఆశీర్వదించాడు. దీవించుడి చేత ఎలాంటాడయ్యాడు? అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. అర్థమవుతుందా? నేను చెప్తా ఉన్నాను, నాకు, నీకు, మనకి దేవుడంటే సరైన భయభక్తి ఉంటే సేవకత్వంలో దేవుడు ఏదో కొద్దిగా కానుకొచ్చినా కూడా దాన్ని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా అభివృద్ధి పరుస్తాడు. అలాగే మీరు కూడా, మీకు రోజు వచ్చే రోజు కూలి కొద్దిగా అయినా కూడా, లేక నెల జీతం కొద్దిగా అయినా కూడా దేవుడు దానిని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా, 5 రొట్టెలు 2 చేపలు దీవించినట్లుగా దీవిస్తాడు. ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా ఇంకను దేవుడు మిగిలేటట్లు చేస్తాడు, ఆదాయం వచ్చేటట్టు చేస్తాడు. ఇది దేవుడి యందు భయము భక్తి కలిగి ఉంటే నిజంగా జరిగేటటువంటి వాటిని నేను చెబుతున్నాను అనుభవంతో. దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అయితే మనం ఏం చేయాలి? ఎందుకు కలిసి రావడం లేదు? ఎందుకు సరిగా ధనం సమకూడలేదు? ఎందుకు అప్పుల పాలైపోతున్నాను, అల్లరి పాలైపోతున్నాను అనేసి అటువంటిది నువ్వు జరుగుతున్నటువంటి సంఘటనలు, సంభవాలు ఒక్కసారి ఆలోచనలోకి తెచ్చుకోవాలి. దీనికి ఎవరు, ఏంటి కారణం? ఏంటి కారణం? నా అవిధేయతేనా? నా నిర్లక్ష్యమేనా? నాకు ప్రార్థన లేకపోవడమేనా? లేక దేవునిలో నేను సరిగా ఉండకపోవటం బట్ట నాకు ఈ స్థితి, ఈ గతి పట్టిందనేది ఆలోచించాలి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయకూడదు. ముందు దావీదయ్యేలాగా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తీసేయని ప్రార్థన చేసుకోవాలి. ముందు మనం పరిశీలన చేయాలి. వినండి, పరిశీలన చేసుకోవాలి. ఏ తప్పు చేస్తున్నాను? నేను ప్రార్థనకి వెళ్ళి రక్షించబడి కూడా ఎందుకు దేవుడు 5 రొట్టెలు 2 చేపల్లాగా నా కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదించటం లేదు? ఏంటి నా ఫాల్టు? ఏంటి అసలు ఏం చేస్తున్నాను? దేవుని దగ్గర సరిగా వెళుతున్నానా లేదా? దేవుని చేతిలో పెడుతున్నానా లేదా? చాలామంది చేసేది ఏంటంటే భయభక్తులే కానీ దేవునికి సమయం ఇవ్వరు, ప్రార్థనకు సమయం ఇవ్వరు, వాక్యానికి సమయం ఇవ్వరు. వాళ్ళ కష్టార్జితంలో రవ్వంతా కూడా తీసుకొచ్చి దేవుడి చేతిలో పెట్టరు కదా. కనుకనే ఎంత సంపాదించి సమకూర్చినా సిల్లు సంచిలో పోసినట్లుగా ఉంటుంది. మన కష్టార్జితం అండి దేవుడి చేతిలో పడాలి. అది దశమభాగ రూపంలోనైనా, కృతజ్ఞత అర్పణ రూపంలోనైనా దేవుడి చేతిలో పడితేనే బ్లెస్సింగ్ ఉంటుంది.
కనుక నీకు అప్పులకి వడ్డీలకి వెళ్తాయంటే కారణం ఇదే. అసలు ఆయన చేతులు పెట్టల, ఆయన గట్టిగా పట్టుకొని దాన్ని విరిచి కదా ఆశీర్వదించి స్తోత్రాలు చెల్లించి దాన్ని సమృద్ధి చేస్తాడు. ఇదేంటంటే కొంతమంది సేవకులు చెప్తా ఉంటే వాళ్ళ చందాల కోసం అనుకుంటారు. కాదండి, వాస్తవం ఇది, నియమం అది కదా. నేను చాలా పర్యాలు చెప్పాడుగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కానీ విశ్వాసుల మూలంగా కాదు. మేము విశ్వాసుల మూలంగా కాదు, విశ్వాస మూలంగా. నాన్న ఇవన్నీ కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. చేసుకొని ఏ తప్పులో గుర్తెరిగి దాన్ని సరి చేసుకొని ఆయనలో ముందుకు వెళుతుంటే ఎట్లా తీరుస్తాడో తెలియదు. అప్పులు తీర్చేస్తాడు, వడ్డీలు కొట్టేస్తాడు, సమస్యలు చక్కగా పరుస్తాడు. మీకు ఒక చిన్న మాట చెప్పేసి, ఎందుకంటే చాలామంది నాకెందుకో అప్పుల్లో ఉన్నారనిపిస్తుంది, సమస్యలో ఉన్నారనిపిస్తుంది. నాన్న హగ్గయ్యనా అక్కడ ముందేమో అసలేమో లేకుండా చేసినప్పుడు అది తెలిసిన వాళ్ళు తీయండి, హగ్గయ్య గ్రంథం తీయండి. కొందరు ఈ సమస్యలో ఉన్నారు నాన్న, అది క్లారిటీ వారు సర్చ్ చేసుకోండి మీరు, అది చాలా అవసరం. హగ్గయ్యలోనేనా తీనానా తీ తల్లి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పడుతుందా? మీరు భోజనం చేయుచున్నను, చూడండి, పానము చేయుచున్నను దాహము, ఎస్ జీతము సంపాదించుకొనును, అది జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నదే. చూసారా, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగా పండాను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుకు చేతననగా యెహోవా అది నా మందిరము పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశ మంచు కురవకు ఉన్నది, భూమి పండకును. అర్థమవుతుందా? ఆయన అన్యుల గురించి మాట చెప్పట్ల. నేను భక్తురాల్ని దేవుని నియమంలో బ్రతికేవాడని చెప్పుకుంటున్నామే, మనకు చెబుతున్నాడు దేవుడు, అన్యులకు కాదండి. దేవుని ఎడ భయభక్తులు లేని వారి మీ కానుకలొద్దు, చందాలొద్దు, మీ ప్రార్థనలు వద్దు. మేము భక్తురాలని చెప్పుకునేటటువంటి వాటికి ఏ దేవుడు నిన్ను రక్షించాడో, ఏ దేవుడు నీ కొరకు తన స్వరక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడో ఆ దేవుడిలో భయభక్తులు కలిగి ఉన్న మనము నియమాలన్నీ సరిగా అనుసరించాలి. కనుకనే ఏమవుతుందంటే మన సంపాదనలో అభివృద్ధి లేదు, అప్పుల పాలైపోయాం, అల్లరి పాలైపోయాం. ఒక మాట అంటాడంటే నేను చదువుతున్నా, విన్నాను. మరియు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయ్యని పంపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు అది ఇంకేం చేశారు? హగ్గయ్య ప్రవక్త వచ్చి మాట్లాడాడు కదా, ఇక అప్పటి నుంచి ఏం చేశారు? దేవుని యందు ఇచ్చేసారు. ఇంకన్నీ ప్రార్థన చేయడం, మందిరాలకు వెళ్తాం, ఉన్న కొద్దిలో దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వడం, ఇది చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్క వచ్చిన చదవండి నాన్న, చివరిది, దాన్ని లింక్ పెట్టండి. ఎప్పుడైతే మీరు నాటు నుండి ఒకడు 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పలు అప్పుడు ఉంది, దానిమే తేలుచున్నది. ఇక తర్వాత ఏమైపోయిందంటే వీటన్నిటి దేవుని మాటకు లోబడిన తర్వాత జరిగింది ఏంటంటే చూడండి, యెహోవా మందిరపు పునాది వేసిన నాటు నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. కొట్లలో
ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లను పోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఇప్పుడు గట్టిగా చాపడకూడదు. ఎప్పుడైతే దైవ నియమాన్ని అనుసరించడం, దేవునికి భయపడి అమ్మో దేవుడు చెప్పాడు ఇది చెయ్యాలి అనేది వాళ్ళు ఆరంభించారో, అది మొదలుకొని దేవుడికి వాళ్ళని ఆశీర్వదించడం కూడా ఆరంభించాడు. అంటే భయభక్తులు గల వాళ్ళకి దేవుడు కొన్ని లింకులు పెట్టాడు, అవి మనం కంపల్సరీ చేయాలి. నేను పాస్టర్నే కదా, తీసుకుంటామే నా పని, ఇచ్చేది కాదు అన్నాను అనుకో, ఇక వచ్చేవి కూడా రాకుండా ఆగిపోతాయి. ఇది వాస్తవం. నేను ఫాస్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పేస్తా వాళ్ళకి, నేను కరెక్ట్గా దశమ భాగం తీస్తాను, నేను ఏం చేయాలో దేవుని పని కొరకు ఇది చేస్తాను, ఆలయ నిర్మాణాలకు సహాయం చేస్తాను. ఉన్న వాస్తవాలు చూడండి. ఇలాగ కాన్ఫరెన్స్ 25, 30, 40, 50 మందిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ కానుకలు ఇచ్చి పంపిస్తాను. ఈనాడు ఈ స్థితిలో నేను ఉండటానికి కారణం దేవుని ఎడల భయభక్తులు కలిగి నేను దేవునికి చేయవలసినవన్నీ చేస్తున్నాను. కాబట్టి మీరు మాకు సంఘంలో రావడం లేదు, కానుకలు రావడం లేదు, ఏమి లేదంటే అసలు నువ్వు ముందు నీ విత్తనావా నీకు ఇవ్వడానికి, ఇవుడి అప్పుడు మీకు ఇది నువ్వు క్రమం పాటించు, నీ సంఘాన్ని దేవుడు విస్తరింప చేస్తాడు. కనుక విశ్వాసులు కూడా దేవుని ఎలా భయభక్తులు కలిగి ఏందంట ఇవ్వకపోతే చేయకపోతే ఏందంట, మీటింగ్లకి ఇవ్వకపోతే ఏందంట, మందిరానికి ఇవ్వకపోతే ఏందంట, ఇవి రాకూడదు ఇవి అసలు. మనం లోకస్తులము, దేవునికి దూరస్తులం కాదు. మన కొరకు దేవుడు ప్రాణమే పెట్టాడు రక్తం చిందించి. మనం ఆయన కొరకు ఏమి ఇవ్వగలుగుతాం అన్న ప్రశ్న ప్రతి భక్తుడు భక్తురాలు వేసుకోవాలి. మీరు చూడాలి, మందిరం చూసుకోవాలి. ఇప్పుడు మందిరం ఇలాగుంది, దీనికి ఏది అవసరం, ఏమన్నా వెనక బాత్రూమ్ ఉంది, అది చక్కగా కట్టించుకోవాలి మీరు. ఇది ఆ దేవుని ఇల్లు. ఇంకేవేవో కావాలో అవి మీరు చూసుకోవాలి. ఏది అవసరమైందో, ఏది లోటు అయ్యిందో, ఏది సరి చేసుకోవాలి. ఇవి భక్తుల లక్షణాలు. భక్తిహీనులు ఏకాడికి వచ్చి తినిపోవడం వారికి ఉంటుంది, కానీ ఏదో చేయాలనేటువంటి మనసు వారికి ఉండదు. మరి వేళ మనకి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. నాన్న యేసత్రం గారు, ఎవరమ్మా అయ్యగారు ఏర్పాటు చేశారు. అమ్మా యేసరత్నం గారు చెప్తున్న వాళ్ళని మనమేం అడిగామా? ఆయన చూశాడు. దేవుని బిడ్డలకు పెడితే దేవుడికి పెట్టినట్లే కొన్ని ఇలాంటివి త్యాగపూరితమైన వాటి మీద కూడా భక్తులు దృష్టించాలి. ఇక చెప్పుకుంటూ వెళ్తే ఇచ్చే విషయంలో దేవుని కొరకు సమర్పణ విషయం చాలా ఉన్నాయి, కానీ నాకు సమయం కాదు, ఇది చెప్పే సమయం కూడా కాదు. కనుక భక్తితో పాటు భయం ఉండాలి. దానికి ఒక లింక్ అంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఇలా చెప్తా ఉన్నాడు నాన్న. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఎంత చక్కగా అంటాడో చూడండి. 1:50 లూకా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఎట్లుంటుందంటమ్మా? తరతరములు. అర్థమవుతుందా? తరతరములకు ఉండును. దేవునికి ఎవరైతే భయపడతారో కదా, దేవుని ఎడల ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో ఏముంటుంది? ఆయన కనికరము అంటే పిల్ల తరం అన్నమాట. వాళ్ళ పిల్లలకి, మనవాళ్ళకి, ముది మనవాళ్ళకి. ఇప్పుడు వచ్చిన తెప్పులు ఏంటంటే మనకేమయ్యా సరైన భయము భక్తి ఉండదు. మా అమ్మాయి బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, మా మనవడు బాగుండాలి. ముది మనవడు ఏడుంటాడు? నువ్వు ఒకసారి వెళ్ళి ఇంటికి వెళ్ళి 128వ కీర్తన కూడా చదువుకోండి కదా. నీవు నీ పిల్ల తరమును నీవు చూచెదవు. దావీదయ్య కూడా అంటాడు, అయ్యా నా సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా కృపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది అన్నటికీ అది అంత మనలో ఉందండి. ముందు రక్షణ పొందుకున్న మనలోనే అంత ఉంది. సూత్రం అంతా, ఎదుగుదల అంతా, ఆశీర్వాదం అంతా.
మనం సరి లేకుండా, సరైన భయభక్తులు లేకుండా మా అమ్మాయి ఎట్టుండాలి, మా అబ్బాయి ఎట్టుండాలి, నాకు అది రావాలి, నాకు ఇది కావాలంటే ఇది వచ్చేది కాదు. ఎప్పుడైతే దైవ భయము మనలో నుండి తొలగిపోతుందో నీ భక్తి అంతా కూడా ఆచార భక్తి అయింది అన్నమాట. నామకార్థ భక్తి అయింది, సారం లేని భక్తి అయింది, విలువ లేని భక్తి అయింది, పవిత్రత లేని భక్తి అయింది. అది దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. పెద్ద పెద్ద ప్రవక్తలకే క్లాస్ ఇచ్చాడు. ఏందయ్యా, నేను నీ నామన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, కూటాలు పెట్టచ్చలేదా, ఇది లేదా అది లేదంటే ఆయన అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను. అది ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు అది నా తండ్రి చిత్తాన్ని భయభక్తులు కలిగా దైవ నియమములో బ్రతికే వారిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఇది సూత్రం, అసలు సూత్రం ఇది అన్నమాట. ఇది భక్తులు గుర్తెరగాలి కదా నాన్న. ఎవరో ఒక అన్యుడు, ఆయన పేరు కొర్నేలు, ఆయన ఏం చేస్తున్నాడు మరి, ఎట్లో ఏంటో ఆయనకు భక్తి పడింది, ఆయనలోకి భక్తి వచ్చేసి, భక్తి వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుటుంబం వారందరితో కూడా దేవుని యందు అది భయభక్తులు గలవాడై ఉన్నాడు. వినండి, కొద్దిగా అర్థం చేసుకుంటాం. భయభక్తులు గలవాడై ఉన్నాడు కనుకనే సైన్యాధిపతి, ఈయన పెద్ద కమాండరు, శతాధిపతి కమాండరు, చాలా ఆయనకి ధనం ఉంది, ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, చక్కగా బెల్షెజ్జర్ లాగా తాగి తందనాడు అనవచ్చు. ఇతనిలో దేవుడంటే భయము భక్తి ఉంది కనుకనే త్రాగుబోతులు దేవుని రాజ్యంలో చేరరు, తాగకూడదు, అక్రంగా అన్యాయంగా లంచాలు తీసుకోకూడదు అని భయంతో ఉన్నాడు. దైవ భయంతో ఉన్నాడు కనుకనే దైవ దర్శనం కలిగింది. బైబిల్లో ఆయన పేరు వచ్చేసిందండి. ఒక మాట చెప్పాలంటే ఇంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే అంటాడు నాన్న, ఇదే 10వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 35 అంటాడు నాన్న. ఇదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. అది ప్రతి జనములోను దేవునికి భయపడి నీతిగా నడుచుకొను వానిని, అది హల్లెలూయా, దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వాన్నే దేవుడు ఏం చేస్తాడట, అంగీకరిస్తాడు. అది భక్తితో పాటు ఏముండాలి, భయం ఉండాలి కదా, ఇది మెయిన్. అప్పుడు మనం ఎలాగో ముందుకు సాగాలో దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 119వ కీర్తన 105వ వచనం అందరికీ తెలిసిందే, మనం చదువుదాం. దానికి ముందుగా ఒకళ్ళు ఏం చేస్తారంటే అది అక్కడ ఆపండి. నిర్గమ 19:4-8 వచనాలు చదవాలి. నిర్గమ 19. బ్రదర్స్ మీరు కూడా చదవండి, చాయిస్. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితనో, అది దేవుడు అన్నీ చెబుతున్నాడు. ఇప్పుడు వినండి, దేవుడు ఏం చేశాడంటే 400 సంవత్సరాల పైగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఒక్క వ్యక్తి భక్తి, భయము, ప్రార్థన, ప్రయాస, త్యాగం లక్షల మంది ప్రజలకు విడుదల, విమోచన కలుగా చేసింది. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ నాతో సహా, మన ఒక్కళ్ళమైనా నా భర్త రాడు అని మీరు డిస్టర్బ్ అవ్వద్దు ప్రార్థనకి, లేకపోతే నా భార్య మాట వినదని డిస్టర్బ్ అవ్వద్దు, పిల్లలు అసలు ఇంట్లేదని నవ్వద్దు. అసలు ఎందుకు వాళ్ళ సంగతి నీకు? నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు పొందుకున్న భక్తి, పొందుకున్న రక్షణ, నీకున్న విశ్వాసం, దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. దాన్ని ముందు సరి చేసుకొని నీ నియమంలో, నీ నిష్ఠా నియమంతో, దైవ భయముతో నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, చూడన్నా, ఇట్లా నువ్వు దేవుడి వైపు చూస్తావు కదా, ఇట్లాగ దేవుడు నీ భార్య, నీ బిడ్డల వైపు,
నీ భర్త నీ బిడ్డల వైపు చూస్తాడు. నీ ప్రతి విజ్ఞాపనలో, ఆశలో, ఆలోచనలో సిస్టర్ నీ భర్త మీద, నీ పిల్లల మీద ఉంటుంది. దేవుడు తన కనుదృష్టి నీ భర్త మీద, పిల్లల మీద పెట్టేస్తాడు. ఇంకంతే పెట్టేస్తాడు. నీ భార్య మీద, బిడ్డల మీద పెట్టేస్తాడు. వారు ఏ బంధకాల్లో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో వాటి నుండి విడుదల కలుగా చేస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టు. నేను ఈ విషయం ఎట్లా చెబుతున్నానంటే, మోషే ఫరో కుమార్తె కుమారుడుగా 40 సంవత్సరాలు పెంచబడి రాజభోగాలు అనుభవించి సకల విద్యలో ప్రావీణ్యతను సంపాదించుకొని చక్కటివాడు, ఎర్రటివాడు, ఏమండి ఎంతో అందంగా ఉండేవాడు. దేవుని ప్రజల మీద ఒక భారం, బాధ్యత వచ్చింది. వీళ్ళని నేను ఈ బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి నడిపించాలి. చూడండి ఎలాగో ఇది వచ్చేసింది. మోషేలో ఇది వచ్చేసింది. ఇది ఎప్పుడైతే వచ్చేసిందో కొద్ది ఒక స్వల్ప అవిధేయత వలన అతడు మిద్యాన్ అరణ్యానికి గెంటి వేయబడ్డాడు. గెంటి వేయబడ్డా కూడా దేవుని యొక్క ప్రణాళికను, దైవ చిత్త నెరవేర్పు కొరకు ఆశను పోగొట్టుకోలేదు. అరణ్యంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు పదలో ప్రత్యక్షమై కదా అధికారాన్ని, ఆధిపత్యాన్ని, పవర్ ఇచ్చి తను ఎవరి మీదైతే తను దృష్టించాడో ఆ ప్రజలను విడుదల, విమోచన కలుగు చేయటానికి నాయకునిగా నిలబెట్టుకున్నాడు. గట్టిగా చప్పలు. దేవునికి స్తోత్రం. మూడు బారిన జీవితాలను కలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఈ నిర్గమ 19:4 ఏమంటాడు నానా? చూడండి ఈ భక్తుని యొక్క భయభక్తులను బట్టి మోషే గారిదే ఈ ప్రయాస అంతా. నేను చెప్తున్నాను అమ్మా, నీదే ప్రయాస, నువ్వు డీలా పడొద్దు తల్లి, నువ్వు చెయ్యి అట్లాగే ప్రార్థన. నీ కుటుంబ విషయంలో దేవుడు మెర్కులు చేస్తాడు. ఇది అనుభవంతో నేను చెప్తున్నా. నేను అమ్మ కొన్ని విషయాల్లో ఎంత ఏడ్చాం, చేతులు పట్టుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేశాం. నిరాకార శూన్యస్థితిలో ఉన్న నా కుటుంబ పరిస్థితిని దేవుడు ఒక ఉన్నతంగా మలిచాడు. అనుభవంతో చెప్తున్నా, అక్షరంతో చెప్పట్లా, ఏదో చదివి చెప్పటంలా, జీవించాం ఇందులో మేము. నిరాశ పడొద్దు, మీరు చేయండి, పట్టుదలతో ఉండండి, ప్రార్థన మానొద్దు, సన్నిధి మానొద్దు, ఉపవాసాలు మానొద్దు, ప్రాకులాడండి, పోరాడండి. నీ ఊహించిన కంటే మిన్నైన స్థితి దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. అది ఆయన రాలేళ్ళే ప్రార్థనకి, చేయలేళ్ళే అనేటటువంటిది అది కొట్టేయాలి. వస్తాడు అనే రీతిగా మనసులో ఒక స్టాండర్డ్, ఒక నిశ్చయిత పెట్టుకోవాలి. ఇంకా రాడంటే రాకుండానే పోతాడు. ఇంకా ఆమెం వచ్చిద్దులంటే ఇంక అట్లాగే అయిపోద్ది. అవి వద్దు అసలు. నువ్వెవరు? వాళ్ళు బలహీనలు అంటానికి దేవుడువా?
బలపరచువాడు ఆయన. మోషే చేసినటువంటి భయభక్తులు ప్రార్థన వ్యర్థం కాలేదండి. జనరేషన్ ఎట్లా చేశాడు దేవుడు? అది ఎలాగ నేను చేర్చుకున్నాను మీరు చూశారా? కాగా అది ఇప్పుడు విమోచించబడ్డారు కదా నాన్న. దేవుడు వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుండి కదా, గద్ద ఎలాగో రెక్కల మీద పిల్లల్ని మోసుకొస్తుందో అలా తీసుకొచ్చేసాడు. ఓకే, బాగుంది. ఇంకింతవరకు అయిపోలే. వాళ్ళ ప్రయాణం అయిపోలేదు, వాళ్ళ భక్తి జీవితం ఫుల్ స్టాప్ పడలా. ఇప్పుడు చెబుతున్నాడు అసలు సంగతి. కాగా అది భక్తులు ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మాటను శ్రద్ధగా విని నెక్స్ట్ ఏనన్నా నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్య మగుదురు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచిన. అర్థమవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులు గలవారు మరొకటి చేయవలసింది ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి. దేవుని యొక్క సేవకులు సేవకురాళ్ళు దైవ సందేశాన్ని ఆజ్ఞను మోషే గారు ఎలాగూ సమాజ పెద్దలందరినీ పిలిపించి దేవుని ఆజ్ఞలను వారికి ప్రకటించాడో బోధించారు. మీరు ఆజ్ఞకు లోబడితే భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు. మీ భయభక్తులు ఇంతటితో ఫుల్ స్టాప్ కాదు. ఇప్పుడు మీరు ఎక్కవలసిన మెట్టు ఏంటంటే దేవుని వాక్య ప్రకారం ఆజ్ఞ ప్రకారం జీవించాలి. అదే ఇక్కడ 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు. అది అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి భయభక్తులు కలిగిన వారు. లోక సంబంధమైనటువంటి మాటలకు కాదు, వాళ్ళ మాటలకు కాదు, వీళ్ళ మాటలకు కాదు, దేవుని మాట ప్రకారంగా జీవించాలి. జీవించినప్పుడు పవర్ వేరే ఉంటుంది. ఇంకొక మెట్టు ఎక్కుతాం పవర్లో. ఎలాగెక్కుతాం? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో వ్రాయబడ్డట్టు, నానా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును. ఇప్పుడు ఎలా ఏమైపోయాం? ఇప్పుడు మనం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. నెక్స్ట్ అది ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు మనం దేవుని పిల్లలంగా, దేవుని ప్రజగా, దేవుని సొత్తుగా ఉండక ఇప్పుడు ఏమయ్యాం? మనం అందరం దేవుని ప్రజలము, దేవుని సొత్తు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని పిలువబడుతున్నాం. అది ఆయన వాక్యాన్ని మనం అలాగ అనుసరిస్తూ వెళుతూ ఉండగా వాక్యం ద్వారా మరొక పవిత్రమైన స్థితి దేవుడు మనకు కలుగా చేస్తాడు. అదే అంటాడుగా పౌలయ్య తిమోతితో, అరే బాబు, ప్రార్థన వలన వాక్యం వలన మీరు పవిత్రపరచబడతారు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఇవన్నీ కూడా మన భక్తి జీవితంలో ఉన్నతమైన విలువలను కలుగా చేసే విలువైన రీతిగా మనం మలచబడతాం. దైవ నియమములో మనం ఉంటాం, దేవుని వాక్యములో మనం ఉంటాం, దేవుని ప్రభావములో మనం ఉంటాం. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని నేను పాపము చేయలేదన్నట్లు హృదయంలో దేవుడు ఉంటాడు. వినండి,
హృదయంలో దేవుడు ఉన్నప్పుడు కదా, మన హృదయం ఏది నిండి ఉంటుందో మీరే చెప్పాలి. నోరదే అంటే అర్థం ఏంటంటే నీ హృదయలో దేవుడు ఉన్నాడు. యేసు రక్తమే జయమంటావు. చీకటి కలిగినప్పుడు యేసునామం వెళ్ళిపో అంటావు. వ్యాధి కలిగినప్పుడు యేసునామం గద్దిస్తావు. ఇది కలుగును కాక అంటావు. అది నువ్వనేది కాదు, దేవుడి ప్రేరణ ద్వారా కలుగా చేస్తాడు. తెలియకుండానే కొన్ని మాటలు వచ్చేస్తాయి నాకు. అరే నేను మళ్ళీ అనుకుంటా, నేను అంత బ్లెస్సింగ్స్ ఇచ్చేసాను వాళ్ళకు అనుకుంటా. అంత బ్లెస్సింగ్స్ ఇచ్చాను వస్తాయా అనుకుంటాను. వాళ్ళు తర్వాత వెళ్తే సాక్షి చెబుతారు. కొన్ని ఉన్నాయండి, నెగిటివ్ కూడా ఉన్నాయి, చెప్పలే. కొన్ని ఉన్నాయి, అది శపితమైనవి కొన్ని ఉన్నాయి, అలాగే జరిగినాయి, అవి చెప్పకూడదు. మీకు దీవెనలే చెప్పాలి. అంటే ఇంత పవర్ ఉంటుంది. నేను కూడా అది ఆ శాప సంబంధమైంది నాకు నేను పలకలేదు. సందర్భం తక్కువంటే ఆ మైండ్ ఇచ్చేసాడు దేవుడు, ఇలా జరగబోతుందని జరుగుతుంది. ఇది దేవుడు పక్షపాతి కాదు. ఆయన పెద్ద ప్రసంగికుడు కాబట్టి పాస్టర్కి ఆయనకి ఇచ్చాడు దేవుడు, నాకెవడు అన్నట్లు ఉండొద్దు. ముందు మీరు పవిత్రతను కాపాడుకొని దైవ భయం కలిగి ఉంటే, వాక్య నియమంలో బ్రతికితే, వాక్యాన్ని గుండెల్లో చేర్చుకుంటే, వాక్యమైన దేవుడు నీలో ఉంటాడు. జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే. అక్కడికి ఎదగాలి. ఆ ఎదుగుదల అందరికీ రావాలి. అది రాకే మనం తంటాలు పడతా ఉన్నాం. పవర్ లేదు, పవర్ పోగొట్టుకున్నాం. ఎప్పుడు నేను చాలామంది పాస్టర్లు చెప్తాను, అరే మరి మీరు ఏదో సిలీగా కూడా వస్తానని రాకుండా మానొద్దురా బాబు. కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే వస్తానన్నా తప్పక, ఇస్తానన్నా తప్పక, చేస్తానన్నా అంటారు, రారు. చాలామంది నా దగ్గరికి ఎందుకు రారంటే తేడా పడితే తాట తీస్తా. ఒకసారి చెప్పలే కొన్ని ఇట్లాగే నాకులా కళ్ళజోడు పెట్టుకుంటాడు. ఆ కళ్ళజోడు ఎందుకు పాపం పగిలిపోయింది, తుక్కు అయిపోయింది, చూశాను నేను. ఇంకేదో అట్లా రతికిలేసి పెట్టుకుంటున్నాడు. తీసేరా అన్న. ఏందన్నా? తీసే అన్న. వెళ్ళిరా పో అన్నాడు. వెళ్తే మొత్తం ఎంత అవుతాయి అన్న అన్నాడు. ఇచ్చా, కొనుక్కోపో అన్న. కొనుక్కున్నాడు. వాడు ఏం చేశాడంటే, చిన్నవాళ్ళు అందుకని వాడు అన్న ఏం చేశాడంటే, అన్న ఒక 100 రూపాయలు అన్నాడు. ఎప్పుడు ఇస్తావన్నా? అన్న 3 రోజులు ఇస్తానన్నాడు. వాడు 3 అన్నా వాడు వారం అయినా ఇవ్వాల. ఏయ్ నువ్వు పాస్టరీ, లోకస్తుడు కాదు, తాగుబోతుడు కాదు. ఏమండే ఇప్పుడే ఏంటి ఒక 100 రూపాయలు ఇస్తానండి అంటాడు. ఇంకా అడియుడు ఇవ్వడు. కాదు, నువ్వు దైవ సేవకుడివి, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, ఇస్తానంటే ఇవ్వాలి. అందరూ ఉన్నారు చుట్టూ, అందరూ చాలామంది గుమికూడి ఉన్నారు. బాగా అందరు వెత్తరపోయారు. సీరియస్ అవుతాడు. వాళ్ళతో అంటాడు, అప్పుడు అన్న 2000 పెట్టి కళ్ళజోడు కొని ఇచ్చాడు. 2000 పెట్టి కళ్ళజోడు. ఏంది 100 రూపాయలకి అంత రివర్స్ అయిపోయాడు అన్న. అక్కడ డబ్బులు కాదు ప్రస్తావన, మాట. అర్థమైందా? తినొద్దన్నాడు పండు, తినకూడదు ఇంకంతే. ఆదామవ్వలు మాట, పండ్లు కదా అక్కడ ఆజ్ఞ. పవర్ ఉండాలి. ప్రతి భక్తుల్లో పవర్ పోవడానికి కారణం అబద్ధాలన్నీ. శాస్త్రాలు కూడా అంతే. ఆ దెబ్బతో నాతో అందరూ ఉండరు. ఏదైనా ఉంటే తీసుకుంటే మళ్ళీ వెంటనే ఇచ్చేస్తారు. ఈ భయం రావాలి. మనమే అలుసుగా సులువుగా ఉంటే అందరూ పాడైపోతారు. మీ అమ్మ అంత స్ట్రిక్ట్గా ఉంటాను కారణం ఏంటంటే మిమ్మల్ని అందరిని స్ట్రిక్ట్గా చేయటానికి. అది గుర్తుపెట్టుకోండి. మీ మీద కోపం లేకపోతే పెత్తనం చలాయించాలన్న కాదు నాన్న. అది మీలో ఆ స్ట్రిక్ట్నెస్ ఉంటే గొప్పోళ్ళు అయిపోతారు. మీరు సమాజంలోని ఉన్నతమైన పేరు వస్తుంది. ఎలా పడితే అలాగా వ్యర్థమైన మాటలు, ముచ్చట్లు, అబద్ధాలు, అక్రమాలు, చాడుగుండి మాటలు, ఇవన్నీ మన భక్తి జీవితాన్ని పతనం చేయటమే కాకుండా దేవుని దగ్గర నుండి మనకు రావలసిన దీవెనలన్నీ కూడా డైవర్ట్ చేసేస్తాయి. అవసరం దేవుని పిల్లలం మనం. మనలో వాక్యం ఉంటే అబద్ధాలు రావు. మనలో వాక్యం ఉంటే మాట మీద నిలబెడతాం. నువ్వు అబద్ధాలు ఆడాలన్నా నీలో ఉన్న వాక్యం నిన్ను ఆడనివ్వదు. నువ్వేమన్నా తప్పు చేయాలన్నా
వాక్యమైన దేవుడు నిన్ను తప్పు చేయనేడు. అందుకే వాక్యం కావాలి. అందుకే ఇశ్రాయేల్ చెప్పాడు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే నా ఆజ్ఞలకు లోబడితేనే వాగ్దాన దేశానికి చేరుస్తా. అది ఏమైంది? లోబడక వ్యతిరేకులై అనేక మంది ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. చూడండి, ನಾನು కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. చూస్తున్నారు మీరు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా, అది అయితే వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరించా. చూసారా? వినలా, దేవునికి ఇష్టలుగా ఉండరా. ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడలా, ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక ఏమైపోయారు? అరణ్యంలో కింద వాళ్ళు చెబుతాడు, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూసారా? మనం కూడా అట్లా చేయకుండా ఉండటానికి ఈ సంగతులన్నీ ఎట్లనే మనకి వాళ్ళకిలాగా మనం ఉండొద్దు. మన విశ్వాస యాత్రలో దేవుని వాక్యానికి లోబడదాం, ఆయనలో బ్రతుకుదాం. ఏనా? అంత మాత్రమే కాకుండా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనకి నిత్యం మనం చెప్పుకునేది, అబ్రహాం గారు కూడా విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడంటే ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. 3వది అన్నమాట ఇది. ఇది కావాలి మనకు. ఒకటేమో భయం కావాలి, 2 వాక్య మార్గంలో నడవాలి భక్తులు, 3 ప్రార్థన చేయాలి. కాబట్టి అతడు ప్రవక్త చాలు. ఎవరైనా అబ్రహాం గారు